హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఓ చక్కటి కథతో వచ్చేశాం. అవును, చాలా ఆసక్తికరమైన కథ. తెలివైన తెనాలి రామకృష్ణుడు గురించి. ఇంకా ఆయన రాజుగారైన శ్రీకృష్ణదేవరాయల గురించి కూడా. కరెక్ట్. మరి ఆ రాజుగారికి శ్రీకృష్ణదేవరాయలకి దేనిమీద చాలా గర్వంగా ఉండేదో తెలుసా? దేనిమీద? తన అందమైన తోటలన్నా, ఆ మెరిసే నగలు, వజ్రాలన్నా భలే గర్వపడేవారట. ఓహో, అంటే నా అంత గొప్ప సంపద, నా తోటలంత అందం ఎవరికీ లేదు అని అనుకునేవారన్నమాట. అవును, సరిగ్గా అలాగే. అప్పుడే మన కథలోకొస్తారు తెనాలి రామకృష్ణుడు. వచ్చారు. వచ్చి ఏమన్నారు? ఆయన చాలా వినయంగా, మహారాజా, మీ తోటలు, మీ సంపద చాలా గొప్పవి, కాదనను, కానీ అన్నారు. కాని ఏం కాని? అంటే నిజమైన అందమనేది కేవలం కంటికి ఇలా పైకి కనిపించేది మాత్రమే కాదు ప్రభూ అని చెప్పారు. ఆ మాట వినగానే రాజుగారికి "ఉమ్." కొంచెం ఆశ్చర్యం వేసింటుంది కదా. ఆశ్చర్యంతో పాటు చిన్న కోపం కూడా వచ్చిందట. అలాగా? అయితే నా సంపదను, నా అందాలను మించిన అందమేదో ఉందంటున్నావు, చూపించు మరి అని సవాలు విసిరారు అన్నారు. సరే అన్నారు. అందరూ ఇక రామకృష్ణుడు ఏం తెస్తాడో అని భలే ఆసక్తిగా ఎదురుచూడటం మొదలుపెట్టారు. కొన్ని రోజులు గడిచాయి. రామకృష్ణుడు మళ్లీ సభకు వచ్చారు. ఏం తెచ్చారు? బంగారం తెచ్చారా? వజ్రాలు తెచ్చారా? అదే అసలు విషయం. ఆయన చేతిలో ఉన్నది చూసి అందరూ నిశ్శబ్దంగా అయిపోయారట. కొందరైతే నవ్వడం కూడా మొదలుపెట్టారు. ఎందుకు? ఏముంది ఆయన చేతిలో? ఒక పెద్ద మామూలు గుమ్మడికాయ. గుమ్మడికాయ. ఓహో, రాజుగారి సవాళ్లకు సమాధానంగా గుమ్మడికాయ తెచ్చారా? అవును, రాజుగారికి కూడా కోపం, ఆశ్చర్యం కలిగాయి. రామకృష్ణ, ఏంటిది? నన్ను ఎగతాళి చేస్తున్నావా? ఇదేనా నువ్వు చెప్పిన గొప్ప అందం అని గట్టిగా అడిగారు. మరి రామకృష్ణుడేం సమాధానం చెప్పాడు? ఆయన చాలా ప్రశాంతంగా నవ్వి, మహారాజా, ఆగండి. పైకి చూసి దేనిని తక్కువ అంచనా వేయకూడదు. దీని అసలైన అందం, దాని విలువ దీని లోపల ఉంది. ఓ 2 రోజులు సమయం ఇవ్వండి, మీకే తెలుస్తుంది అన్నారు. లోపలుందా? గుమ్మడికాయ లోపడేముంటుంది? రాజుగారు ఒప్పుకున్నారా? రాజుగారు సరేనన్నారు, కొంచెం అయిష్టంగానే. రామకృష్ణుడు ఆ గుమ్మడికాయను ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్లి ఏం చేశారు? దాన్ని చాలా జాగ్రత్తగా, ప్రేమగా కోసి దాంతో రకరకాల రుచికరమైన వంటకాలు చేశారట. మంచి కూరలు, పాయసం, హల్వా, ఇలా చాలా రకాలు. వావ్, గుమ్మడికాయతో ఇన్ని రకాల వంటలా? అవును. 2 రోజుల తర్వాత ఆ వంటకాలన్నీ తీసుకుని మళ్లీ సభకొచ్చారు. ఆయన రాగానే సభంతా మంచి వాసంతో నిండిపోయిందట. అబ్బా, ఊరికినే నోరూరిపోతుంది. మరి రాజుగారు? రాజుగారు, సభికులు అందరూ ఆ వంటకాలను చూశారు, రుచి చూశారు, తింటూనే ఉన్నారు. అద్భుతం, ఎంత బాగున్నాయివి అని రాజుగారు మెచ్చుకున్నారట. అందరికీ భలే నచ్చాయన్నమాట. అవును, అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. అప్పుడు రామకృష్ణుడు మెల్లగా అన్నాడు. ఏమని? చూశారా మహారాజా, 2 రోజుల క్రితం మీ అందరికీ మామూలుగా పనికిరాని దానిలా కనిపించిన ఈ గుమ్మడికాయలో దాగి ఉన్న అసలైన అందం, అసలైన విలువ ఇది. ఓహో, అంటే ఇది మీ నగల్లాగా మెరిసిపోకపోవచ్చు, మీ తోటల్లాగా రంగురంగులుగా లేకపోవచ్చు, కాని ఇది కడుపు నింపుతుంది, ఆరోగ్యాన్నిస్తుంది, ముఖ్యంగా అందరికీ ఆనందాన్ని పంచుతుంది. ఇదే కదా నిజమైన అందం, నిజమైన విలువ అని వివరించారు. భలే చెప్పారు. రాజుగారికప్పుడు అర్థమయ్యుంటుంది కదా. ఖచ్చితంగా. రాజుగారికి జ్ఞానోదయమయ్యింది. పైకి కనిపించే ఆడంబరం కంటే ఒక వస్తువు వల్ల కలిగే ఉపయోగం, అది పంచే సంతోషమే గొప్పదని తెలుసుకున్నారు. రామకృష్ణుడి తెలివికి ముచ్చటపడి బాగా మెచ్చుకున్నారట. ఫ్రెండ్స్, చూశారా ఎంత మంచి కదో? నిజమైన అందమంటే కేవలం బంగారంలా మెరిసిపోవడం, పువ్వుల్లా ఉండటం కాదు. అవును, ఒక వస్తువు అయినా, ఒక మనిషి అయినా, వాళ్ల వల్ల ఇతరులు కలిగే మంచి, వాళ్లు చేసే సహాయం, వాళ్లు పంచే ఆనందం, అదే అసలైన అందం, అసలైన గొప్పదనమన్నమాట. మరి ఫ్రెండ్స్, మీరు కూడా ఓసారి ఆలోచించండి. మన చుట్టూ మామూలుగా కనిపించే వస్తువుల్లో కూడా ఇలాంటి గొప్పతనం, ఇలాంటి తెలియని అందం దాగి ఉండొచ్చేమో కదా. తప్పకుండా ఉంటుంది. వెతికితే కనిపిస్తుంది. సరే మరి, ఉంటాము. మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.